హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాట్ అల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే భారతీయ న్యాయ సన్నిధిలోనే సెక్షను 19-24. భారతీయ న్యాయ సన్నిధిలోనే సెక్షను 19-24 అనేది చాప్టర్ 3లో జనరల్ ఎగ్జామ్షన్స్ గురించి, అంటే సాధారణ మినహాయింపుల గురించి ఈ యొక్క చట్టం సెక్షను 19-24లో పూర్తిగా వివరించడం జరిగింది. ఈ యొక్క 19-24 అనే సెక్షన్లకు సంబంధించి ఆల్రెడీ షార్ట్ వీడియోలు కూడా చేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నేను భారతీయ న్యాయ సన్నిధిలోని పూర్తిగా ఈ సెక్షన్ల గురించి వివరించాలనే ఉద్దేశంతో పూర్తిగా నేను ఫుల్ వీడియో సెక్షన్ 19-24 వరకు చేయటం జరుగుతుంది. సెక్షన్ 19 ఆఫ్ బిఎన్ఎస్ అనేది 19 ఆఫ్ బిఎన్ఎస్ అనేది యాక్ట్ లైక్లీ టు కాజ్ హార్మ్ బట్ డాన్ వితౌట్ ఇంటెంట్, వితౌట్ క్రిమినల్ ఇంటెంట్ ఆఫ్ టు ప్రివెంట్ అదర్ హార్మ్. అలాగే సెక్షన్ 20 అనేది భారతీయ న్యాయ సన్నిధిలో ఏం చెబుతుందంటే యాక్ట్ ఆఫ్ చైల్డ్ అండర్ ద ఏజ్ ఆఫ్ ద 7 years, అంటే 7 years లోపు పిల్లలు ఎవరైనా కానీ ఎటువంటి వ్యవహారాలు ఎటువంటి పనులు చేసినా కానీ వారిని ఈ చట్టం అనేది నేరస్తుడిగా పరిగణించకూడదు అనేది భారతీయ న్యాయ సన్నిధిలోనే సెక్షను 20 అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది. చైల్డ్ అంటే ఏంటి అనేది, చైల్డ్ని అసలు నేరస్తుడిగా పరిగణించవచ్చా లేదా అనే దాని గురించి పూర్తిగా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 21 అనేది భారతీయ న్యాయ సన్నిధిలోనే యాక్ట్ ఆఫ్ చైల్డ్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 17-12 years. సెక్షన్ 21 యాక్ట్ ఆఫ్ చైల్డ్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 7-12 years ఇమ్మెచ్యూర్ అండర్స్టాండింగ్ అంటారనమాట. ఈ ఇమ్మెచ్యూర్ అండర్స్టాండింగ్స్ గురించి, అలాగే 7 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు నేరాలు అవగాహన లేని చర్యల వల్ల ఏవైనా నేరాలు చేసినా ఆ నేరాలు కంపల్సరిగా భారతీయ న్యాయ సన్నిధిలోనే ఎటువంటి నేరాలుగా పరిగణించబడవని ఈ భారతీయ న్యాయ సన్నిధిలోని సెక్షన్ 21 అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది. యాక్ట్ ఆఫ్ చైల్డ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 7-12 years ఇమ్మెచ్యూర్ అండర్స్టాండింగ్స్ అంటారన్నమాట. ఇమ్మెచ్యూర్ అండర్స్టాండింగ్స్ అంటే ఏంటంటే పరిపక్వత లేని ఆలోచనలు. ఎందుకంటే వాళ్ళు మైనర్లు కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు పరిపక్వతతో కూడుకున్నటువంటి నిర్ణయాలు కాదు కాబట్టి వాటిని ఈ భారతీయ న్యాయ సన్నిధి అనేది ఇమ్మెచ్యూర్ అండర్స్టాండింగ్స్గా తీసుకుని వాటికి సంబంధించి వాళ్ళు ఎటువంటి చర్యలు చేసినా వాటిని నేరంగా పరిగణించబడమనేది భారతీయ న్యాయ సన్నిధి అనేది పూర్తిగా వివరించడం జరిగింది. వీళ్ళకు సంబంధించే ఈ ఇమ్మెచ్యూర్ అండర్స్టాండింగ్కి సంబంధించి ఈ నెలలో భారతీయ సుప్రీంకోర్టు, గౌరవనీయులైన సుప్రీంకోర్టు వారు రోమియో జూలియట్ క్లాజ్ అనేది దీనిని ఈ యొక్క చర్యలను దృష్టిలో పెట్టుకునే ఇమ్మెచ్యూర్ అండర్స్టాండింగ్స్ అనేది ఉండటం మూలాన ఈ ఇమ్మెచ్యూర్ అండర్స్టాండింగ్ ఉన్నటువంటి చైల్డ్ను ఏదన్నా ఫోక్సో యాక్ట్లో ఏదైనా నేరాల్లో ఇరికించి వాళ్ళ లైఫ్ని ఇబ్బంది పెట్టి కలిగే విధంగా ఈ చట్టంలోని ఫోక్సో యాక్ట్లో కొన్ని క్లాజెస్ ఉండటం మూలాన ఆ ఫోక్సో యాక్ట్లో రోమియో జూలియట్ క్లాజ్ అనేది ఇంప్లీట్ చేయమని సుప్రీంకోర్టు వారు కింది వాటికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ల వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందుచేతే దీన్ని ఇమ్మెచ్యూర్ అండర్స్టాండింగ్స్ అంటారు. ఈ ఇమ్మెచ్యూర్ అండర్స్టాండింగ్స్ అనేది సెక్షను 21 ఆఫ్ ద భారతీయ న్యాయ సన్నిధి అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఈ భారతీయ న్యాయ సన్నిధిలో ఈ ఫోక్స్ యాక్ట్లో చాలా కేసుల్లో మనం చూస్తున్నాము, పిల్లలను కూడా ఈ ఫోక్స్ యాక్ట్ కింద, మైనర్లను కూడా ఈ ఫోక్స్ యాక్ట్ కింద బలి చేస్తున్నారు.
దానివల్ల వారి యొక్క జీవితం పాడవుతుంది అనేది ఈ చట్టం అనేది భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 21 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ చెబుతుంది. అలాగే సెక్షన్ 22 యాక్ట్ ఆఫ్ ద ఏ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్, యాక్ట్ ఆఫ్ ఏ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్ అంటే మతి స్థిమితము లేనటువంటి ఒక వ్యక్తి చేసేటువంటి ఎటువంటి చర్యలను కూడా భారతీయ న్యాయ సంహితలోనే నేరంగా పరిగణించబడడం అనేది ఈ సెక్షన్ 22 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది. మతి స్థిమితము లేనటువంటి అన్సౌండ్ మైండ్ గల వ్యక్తి చేసిన ఎటువంటి నేరాలనైనా కానీ భారతీయ న్యాయ సంహితలో నేరంగా పరిగణించబడడం అనేది పూర్తిగా సెక్షన్ 22 అనేది పూర్తిగా వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే సెక్షన్ భారతీయ న్యాయ సంహితలోనే 23 అనేది కూడా యాక్ట్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్కేపబుల్ ఆఫ్ జడ్జిమెంట్, యాక్ట్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్కేపబుల్ ఆఫ్ జడ్జిమెంట్ బై రీజన్ ఆఫ్ ఇంటాక్సికేషన్ క్యాస్ట్ అగైనెస్ట్ హిజ్ విల్. ఎవరైనా ఒక వ్యక్తిని, ఈ సెక్షన్ ఏం చెబుతుందంటే సెక్షన్ 23 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత అనేది ఎవరైనా ఒక వ్యక్తిని అతని మత్తులో ఉన్నప్పుడు అతనికి తెలియకుండా ఏదన్నా అఘాయిత్యాలు జరిగితే దాన్ని కూడా నేరంగా పరిగణించబడడం అనేది ఈ సెక్షన్ 23 అనేది భారతీయ న్యాయ సంహితలోనే పూర్తిగా వివరించడం జరిగింది. అలాగే సెక్షన్ 24 ఆఫ్ అఫెన్సెస్ రిక్వైరింగ్ ఏ పర్టిక్యులర్ ఇంటెంట్ ఆర్ నాలెడ్జ్ కమిటెడ్ బై వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్. ఎవరైనా ఒక వ్యక్తి అతనికి ఎటువంటి పర్టికులర్ ఇంటెన్షన్ అనేది లేకపోయినా అతను ఒక మత్తులో ఉండి ఏదైనా నాలెడ్జ్ తెలిసి మత్తులో ఉన్నప్పటికీ, అతనికి తగిన మైకంలో ఉన్నప్పటికీ, మత్తులో ఉన్నప్పటికీ అతనికి నేరం చేస్తున్నానని తెలిసి ఏదైనా అఫెన్స్ చేస్తే దాన్ని ఆలోచించాల్సిన విషయం అనేది, దాని మీద ఇన్వెస్టిగేషన్ ఉంటుందనేది, దాని మీద యాక్షన్లు తీసుకుంటారనేది సెక్షన్ 24 అనేది భారతీయ న్యాయ సంహితలోనే పూర్తిగా వివరించడం జరిగింది. ఇంకోసారి చెప్తాను ఫ్రెండ్స్, సెక్షన్ 24 అనేది అఫెన్సెస్ రిక్వైరింగ్ ఏ పర్టిక్యులర్ ఇంటెంట్ ఆర్ నాలెడ్జ్ కమిటెడ్ బై వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్. దిస్ ఈజ్ ద సెక్షన్ 24 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క సెక్షన్లు 19 నుండి 24 అనే ఈ భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు చాప్టర్ 3లో జనరల్ ఎగ్జంప్షన్స్ గురించి వివరిస్తున్నాయి. అంటే ఏంటంటే చాప్టర్ 3లో సాధారణ మినహాయింపులు అన్నమాట. మినహాయింపులు అంటారు కదా, ఆ సెక్షన్లకి ఏ నేరానికి పర్సన్ నేరం చేసే పర్సన్ ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, మైనరా లేదంటే మత్తులో ఉన్నాడా, లేదంటే పిచ్చివాడా, ఇలా లేదంటే తాగి నేరం చేస్తున్నానని కూడా తెలిసి కూడా నేరాలు చేస్తున్నాడా, అటువంటి వారికి ఎటువంటి శిక్షలు ఉంటాయి, అసలు శిక్షలు ఉంటాయా లేదా, అసలు నేరంగా పరిగణించబడుద్దా లేదా అనేది ఈ జనరల్ ఎగ్జామ్షన్స్లోని సెక్షన్ 19 to 24లో వివరించడం జరిగింది. అలాగే ఈ సాధారణ మినహాయింపులు చాప్టర్ 3లో ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఈచ్ వన్ వీడియో అనేది షార్ట్ వీడియో చేస్తూ ఈ ఒక్కొక్క 5-6 వీడియోని ఫుల్గా వివరిస్తూ మళ్ళీ ఫుల్ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ చేయగలరు. నాకు సపోర్ట్ చేసి నా యొక్క ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయగలరు ఫ్రెండ్స్.